వైఎస్సార్ ఆసరా మహిళా ఉద్యోగులందర్నీ నడిరోడ్డుపైన వదిలేయడమా అని టీడీపీ మహిళా నాయకురాళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, నెల్లూరు రూరల్ మహిళా అధ్యక్షురాలు కొండూరు వనజారెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగన్వాడీలను, డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో మొగల్ గౌసియా, సుమయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఆఫీసులో ఈరోజు మహిళా కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు ఆసరా కల్పించాను, నా అక్కా చెల్లెమ్మలు మీరందరూ కూడా నాకు నా స్టార్ కాంపెయినర్లు అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కసారి మేము మహిళలందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ విధంగా మహిళలు నా సైన్యమని మాట్లాడతారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే అంగన్వాడీ టీచర్స్ జీతాలు పెంచండి అయ్యా అంటే ప్రతిపక్షంలో మీరు చెప్పిన మాటనే తెలంగాణకున్న 1000 పెంచుతానని చెప్పినటువంటి మీ మాటనే మాకు జీతాలు పెంచండి, ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, నిత్యావసర సరుకులు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మాకు వచ్చేటువంటి జీతాలు సరిపోక మీరు చెప్పిన మాట నిలబెట్టుకొని చెప్పి అడిగినందుకు ఈరోజు అంగన్వాడీ టీచర్లు నడి రోడ్డు మీద నిలబెట్టారే, ఇదేనా ఆసరా అని మేము అడుగుతున్నాం. ఈరోజు డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో 1,14,00,000 మంది ఉండే 79 లక్షల మందికి మీరు ఆసరా అని చెప్పి మిగిలిన వాళ్ళకి మొండి చేయి చూపించడం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు 5 లక్షల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇస్తుంటే లేదు వైసీపీ పార్టీకి మాకు ఓటు వేయండి, మీకు 10 లక్షల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇస్తానని చెప్పి మరి 4.5 సంవత్సరాలు మీరు ఎంతవరకు ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకి? 3 లక్షలకు కుదించి ఆ 3 లక్షలు కూడా సున్నా వడ్డీ కింద ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని కూడా ప్రతి ఒక్క మహిళలు ఈరోజు గుర్తించారు. ఈరోజు అంగన్వాడీ టీచర్లందరూ కూడా, డ్వాక్రా మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క వృద్ధాశ్రమంలో అంటే వాళ్ళకి అవసరానికి అనుకూలంగా ఉంటుందని 2,118 కోట్ల రూపాయలు అభయహస్తం ద్వారా వాళ్ళు దాచిపెట్టుకుంటే వాటిని దారి మళ్లించిన ముఖ్యమంత్రి మీరు కాదా? ఇదేనా ఆసరా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి 800 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే వాటన్నిటిని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా? మరి ఏ విధంగా మీరు ఆసరా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు డ్వాక్రా మహిళలు నా అక్కా చెల్లెమ్మలు అంటున్నారే, మీరు డ్వాక్రా మహిళలకి ఏం చేశారు? అసలు డ్వాక్రా మహిళలు స్థాపించిందే 1 రూపాయితో స్థాపించి వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలు నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పునాది వేసి వాళ్ళకి అండదండగా నిలబెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు మీరు వచ్చినప్పటి నుంచి మహిళలకి ఏమి రక్షణ కల్పించారు, ఏ విధంగా ఆసరా కల్పించారని మీకు ఈరోజు మహిళలందరూ కూడా నా అక్కా చెల్లెమ్మలను మాట్లాడుతున్నాం మేము అడుగుతున్నాం. ఈరోజు యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎటువంటి రక్షణ లేదు. మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మద్యపానం నిషేధించకపోగా ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఆ కల్తీ మద్యం తాగినటువంటి ఎంతో మంది మగవాళ్ళు చనిపోతుంటే, మహిళల యొక్క పుస్తులు తెగిపోతుంటే ఇదేనా మద్యపాన నిషేధం అని ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు యువత డ్రగ్స్ తాగి, మద్యం తాగి ఈరోజు కల్తీ మద్యాలు తాగి ప్రాణాలు కోల్పోతుంటే ఈ ప్రభుత్వం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు యొక్క మద్య నిషేధం ఎక్కడో పోయిందని మేము అడుగుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి కూడా మహిళలకి ఆస్తి హక్కు కావచ్చు, అలాగే రాజకీయంగా ఒక పునాది కావచ్చు, మహిళా యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దళిత స్పీకర్గా ఒక దళిత మహిళలకి స్థానం కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరిలో కూడా మహిళలు దేనికి తక్కువ కాదని మహిళా కండక్టర్లుగా నియమించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేసి, వాళ్ళ ఆరోగ్యపరంగా బాగుండాలనేసి,
వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి బిడ్డ బాగుండాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు, తల్లి బిడ్డ ఆరోగ్యపరంగా కూడా వారికి పోషకాహారం అందించాలని అన్న అమృత హస్తం కావచ్చు, ఒక చంద్రన్న కానుక కావచ్చు, అలాగే చంద్రన్న బీమాగా కావచ్చు, అలాగే ప్రతి ఒక్క మహిళ ఇంట వంటింట వెలుగు నింపాలని దీపం పథకం ద్వారా కావచ్చు, ఇలా ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలనేసి నడవాలనేసి ఒక సైకిల్స్ ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఒక రక్షణ కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రన్న బీమా, చంద్రన్న నాయకుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తన సొంత నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు సొంత ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి వాళ్ళని వెళ్ళి పరామర్శించేటువంటి దౌర్భాగ్యం లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు. అలాగే ఆయన తాడేపల్లి ఇంటి పక్కన ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేస్తే ఈ రోజుకి దాని మీద చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. మరి ఈరోజు మహిళలందరూ నా అక్క చెల్లెమ్మని అంటున్నారే, దిశ చట్టం తీసుకొచ్చారు. ఈరోజు ఆ దిశ చట్టం ద్వారా మీరు ఎవరిని ఉద్ధరించారని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఏదో ఒక అమ్మాయి మీద జరిగిందని చెప్పి శాసనసభలో దిశ చట్టం తీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి 4.5 సంవత్సరంలో 1,00,000కు పై మంది మహిళలపైన దాడులు జరిగితే ఏ ఒక్కరికైనా 21 రోజుల దర్యాప్తు చేసి ఉరి శిక్ష వేసినటువంటి పరిణామాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళలకు రక్షణగా కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మహిళలపైన దాడులు అత్యాచారాలు జరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి మా నాయకుడు మరి ఈరోజు అక్కాచెల్లెము నా అక్కాచెల్లెమునే అనే హక్కు అర్హత నీకు ఎక్కడుందని మేము ఈరోజు మహిళలు అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పారు నా యొక్క అక్కాచెల్లెములందరూ కూడా నా స్టార్ క్యాంపెయినర్లని. నా అక్కాచెల్లెములు నీకు నా నాన్ స్టార్ క్యాంపెయినర్లే కాదు. ఈరోజు రాష్ట్రంలో నీ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే బలైపోయినారో ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓటేసి గెలిపించే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈ యొక్క వైసీపీ పార్టీకి ఒక్క అవకాశం వచ్చినటువంటి ఈ యొక్క పార్టీకి ఒక్క అవకాశంతోనే పునాది చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఆఫీసు కోటంరెడ్డి శ్రీధరన్న గారి కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆసరా పేరుతో అక్క చెల్లెమ్మలకు టోకరా వేస్తున్నాడు. ఏమి ఆసరా ఇస్తున్నాడు, అలాగే నిత్యావసరాలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, ఒక్కొక్క కుటుంబం మీద 8 లక్షల భారాన్ని పెంచాడు. మద్య నిషేధం అని చెప్పి మహిళల పట్ల మద్య నిషేధాన్ని ఇస్తానని చెప్పి మిచ్చి మద్యాన్ని ప్రవేశపెట్టి మహిళల మాంగళ్యాలతో ఆడుకుంటున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే యువతపై అత్యాచారం జరిగినా కూడా దాని మీద ఎటువంటి స్పందన కూడా లేదు ఇంతవరకు. 5 ఏళ్ల కేంద్ర నివేదికల ప్రకారం 2 లక్షల నేరాలు జరిగినా కూడా ఈ కేసులో సరైన చర్యలు లేవు. ఇదేనా ఈ ప్రభుత్వంలో జరిగే మహిళలకు ఆసరా ఇచ్చే న్యాయం జరిగేదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యార్థులు సామాన్య ప్రజలు ప్రాణాలు హరింపచేసే గంజాయి మాదక ద్రవ్యాలను ప్రవేశపెట్టి పిల్లల భవిష్యత్తుతో వాగ్దానం అని మేము ఇదేనా మహిళలకి నువ్వు ఇచ్చిన అని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. నోరు తెరిస్తే అక్క చెల్లెళ్ళమంటూ కళ్ళు గుల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో మహిళల నిట్టనిలోన ముంచేస్తున్నాడు. జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీ టీచర్లను ఈరోజు నడి బజారులో 10-15 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు ఎట్లా బతకాల 11,000 జీతంతో. ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే ఆసరానని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే 79 లక్షల మందికి ఆసరా వేసాడు. మిగతా 75% మందికి ఎందుకు వేయడం లేదు? ఇదేనా నువ్వు చెప్పిన కళ్ళబుల్లి కబుర్లని మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యార్థులు సామాన్య ప్రజలతో చెలగాటమాడుతున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతాం, రామన్ రాజ్యాన్ని తెస్తాం. మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రతి మహిళలకైతే ఏమి, సమాన హక్కులైతే ఏమి, ఆస్తులు అయితే ఏమి అన్నీ ఉన్నాయి. మేము అందుకే నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకునేదానికి మా మహిళలందరం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇటువంటి రాక్షస పాలనకి సమరగీతం పాడతామని చెప్పి ఇంకొకసారి మేము చేసుకుంటాం. तिरंगा
సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, కేటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.